బాలకృష్ణ కొడుకు మన ఇండస్ట్రీకి రాబోతున్న టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇది ఒక హాట్ టాపిక్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే మోక్షజ్ఞ ఖచ్చితంగా ఇండస్ట్రీకి వస్తాడు అని చెప్పేసి ఆల్మోస్ట్ ఒక 5-6 ఇయర్స్ నుంచి మనం వింటూనే ఉన్నాం. కానీ ఇప్పటికీ కూడా ఆయన ఎంట్రీ ఇంకా అవ్వలేదు. రాజమౌళితోని అలాగే ఎంతోమంది సీనియర్ డైరెక్టర్లు ఎవరెవరైతే ఉన్నారో అనిల్ రావుపుడి, అలాగే పూరి జగన్నాథ్, ఇలాంటి ప్రతి ఒక్క ఆఖరికి శంకర్ గారితో కూడా మాట్లాడినట్టుగా తెలుస్తుంది. మరి ఎందుకు ఇంతమంది డైరెక్టర్లతో ఇంట్రడ్యూస్ చేసినప్పటికీ కూడా ఎవరు కూడా ముందుకు రావట్లేదు, ఎవరు కూడా షెడ్యూల్ అనేది ఫిక్స్ చేసుకోవట్లేదు ఏంటి అనేది చాలామంది నెటిజన్స్లో ఉన్న డౌట్. అయితే ఈ మధ్య తెలుస్తున్న విషయం ఏంటంటే మోక్షజ్ఞ అసలు ఫిలిం ఇండస్ట్రీకి సెట్ అయ్యే విధంగా ఆయన బాడీ కానీ ఆయన లుక్స్ కానీ లేవు అని చెప్పేసి అయితే బయట ఒక టాక్ వినిపిస్తుంది. దానికోసం అని చెప్పేసి జిమ్స్లలో ట్రైనింగ్ తీసుకోవడం, అలాగే డ్యాన్స్, మ్యూజిక్ ఇవన్నీ నేర్చుకుంటున్నాడు. ప్లస్ యాక్టింగ్ స్కూల్లో కూడా జాయిన్ అయ్యి యాక్టింగ్ కూడా నేర్చుకుంటున్నాడు అన్నట్టుగా అయితే తెలుస్తోంది. ఇవన్నీ పక్కకు పెడితే అండ్ మనం నందమూరి బాలకృష్ణ విషయానికి వస్తే ఆయన ఇప్పుడు ప్రజెంట్ పొలిటికల్ విషయంలో కొంచెం ఆయన బయట తిరగడం వల్ల కొడుకు విషయంలో కొంచెం వెనక ఉన్నారు. కాబట్టి ఇప్పుడిప్పుడే ఇంకొక వార్త బయటకు వస్తుంది. ఇదైతే నిజంగా నమ్మాలా వద్దా అనే విధంగానే ఉంది. సో మనం చూసుకుంటే మోక్షజ్ఞ జాతకంలో ఏదైతే ఉందో అంటే అదేంటి అంటే 2025 వరకు ఆయన సినీ ఇండస్ట్రీకి వస్తే అసలు అన్ని ఫ్లాప్సే చూస్తాడు. అసలు ఆయనకి సినీ ఇండస్ట్రీలో 2025 వరకు అసలు అదృష్టం లేదు అని చెప్పేసి ఒక పండితుడికి దగ్గరికి వెళ్ళినప్పుడు బాలకృష్ణకి చెప్పడం జరిగిందంట. అలా చెప్పడంతో ఆయన సడన్గా అరే ఇది నిజం అయ్యి ఉండొచ్చేమో. అండ్ మనందరికీ తెలిసిన విషయమే నందమూరి బాలకృష్ణ గారు ఓవరాల్గా మనం చూసుకుంటే ఆయన జాతకాలని కానీ మన శాస్త్రాలని కానీ ఎంత నమ్ముతారు ఏంటి అనేది. మరి చూద్దాం ఫ్యూచర్లో కూడా ఆయన మనం ఇండస్ట్రీకి రావగలుగుతారా లేదా అనేది మనకి ఇంకొద్ది రోజుల్లో తెలిసిపోతుంది. కానీ ఆయన జాతకంలో ఏదైతే ఫాల్ట్ ఉంది అంటున్నారో అది ఎంత మట్టుకు నిజం ఏంటనేది తెలియదు. కానీ ఆయన మాత్రం ప్రజెంట్ లుక్స్ అయితే నిజంగానే ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్గా మారాయి. ఎందుకంటే ఫ్యాట్ టు ఫిట్ అనే విధంగా ఆయన లుక్స్ అయితే ఉన్నాయి. మరి చూడాలి ఎప్పుడు ఆయన ఫస్ట్ మూవీ రాబోతుంది ఏంటి అనేది.